కండలు తిరిగిన టెక్నాలజీ కాస్త ఖరీదే గురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయనగరంలోని సింగనగర్ ప్రాంతంలో వరద ముంపు ప్రాంతంలో సంబంధించి మొట్టమొదటి నుంచి ప్రభుత్వం ఇక్కడ పూర్తిగా కూడా వైఫల్యం చెందింది. అయితే సహాయక చర్యలు ప్రారంభించడం కావచ్చు, లేకపోతే నిత్యావసర సరుకులు ఇవ్వడంలో కూడా పూర్తిగా వైఫల్యం చెందడంతో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున భారీ ఎత్తున కూడా వరద బాధితులకు పాలు, అదేవిధంగా ఎప్పటికప్పుడు వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క కాలనీకి నేరుగా వీలును బట్టి ఏ విధంగా వీలవుతుందో ఆ వీలును బట్టి కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం అంతా వైఎస్ఆర్ నాయకులు ఉన్నారు, ట్రేడ్ యూనియన్ మెంబర్లు కూడా ఉన్నారు. సరే, ఏ విధంగా ఉంది సార్ లోపలికి గ్రౌండ్ లెవెల్లో సహాయక చర్యలు ఏ విధంగా అనిపిస్తుంది? ఇప్పుడు మీరు గ్రౌండ్ లెవెల్కి వచ్చారు కదా, ఏ విధంగా అనిపిస్తుంది? ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం అయింది అనటానికి కారణమే ఏ ఒక్క బాధితుడికి, వరద బాధితుడు అనేటువంటి చెప్పేటువంటి వారికి మినిమం ఫెసిలిటీస్ కూడా కల్పించలేని పరిస్థితిలో ఇవాళ ఈ ప్రభుత్వం ఉన్నది అనేటువంటి కనబడుతూ ఉంది. 3-4 రోజులు అయినప్పటికీ కూడా వరద సహాయం అందించడానికి ప్రభుత్వంలో కానీ పెద్దలు కానీ రాలా. నాయకులు వస్తారు, కారులోనే వస్తారు, కారులోనే వెళతారే తప్ప సహాయ బృందాలు లేవు. సహాయ బృందాలు ఎన్డీఆర్ఎఫ్ అనేటువంటిది పెట్టారే కానీ ఒక పడవలో ఉండేటువంటి ఆ పడవకి సంబంధించినంత వరకు కూడా వాళ్ళు చేసినటువంటి దానికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించినంత వరకు కూడా వాళ్ళు 6 ఉంటారు పడవలో, ఆటోమేటిక్గా ఆ 2 మాత్రమే ఎక్కించుకుని బయటికి తీసుకొస్తారు. అంటే దాని అర్థం ఏంటి? ఇన్ని లక్షల మంది ఉండేటువంటి దీనిలో కూడా ఏ రకమైనటువంటి విధానాలని అవలంబించక ఇబ్బంది పెట్టేటువంటి పద్ధతిలో ఉన్నది. అందుకే మేము వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్గా ప్రతి ఇంటికి వెళ్ళి పాలు, అదేవిధంగా మంచినీళ్లు కూడా వాళ్ళకి అందజేయడానికి మేము వాళ్ళకంటే పూనుకోవటం జరిగింది. ఈ సందర్భంగా ఇప్పటికైనా కానీ ప్రభుత్వం కళ్ళు తెరిచి, ఒకటి వరద సందర్భంలో ప్రతి వార్డుకి ఒక కమిటీ ఉండేది. ఆ కమిటీకి సంబంధించినంత వరకు కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ కమిటీల్ని యాక్టివేట్ చేస్తే ఆటోమేటిక్గా జరిగేది. కానీ వాలంటీర్ వ్యవస్థను వాడుకున్నా కానీ యాక్టివేట్ జరిగేది. ఆ 50 ఇళ్లకి కూడా అన్ని కూడా సౌకర్యాలు కలిగాయి. కానీ ఇవాళ వరద నివారణకి సంబంధించిన కమిటీలను కూడా యాక్టివేట్ చేయకుండా ఉండటం వలన ఇవాళ ఇబ్బంది జరిగింది అనేటువంటిది కనబడుతూ ఉంది. అంటే దీని అర్థం ఏంటి? ప్రభుత్వం యొక్క వైఫల్యం అనేటువంటి స్పష్టంగా కనబడుతుంది. ఆ కమిటీలను కనుక యాక్టివేట్ చేసినట్లయితే, అంటే గతం నుంచి మున్సిపల్ కార్పొరేషన్లో ఉండే ఇవన్నీ కూడా ఆ కమిటీలను యాక్టివేట్ చేయకపోవడం వల్ల ఇవాళ ఇంత జరుగుతుంది అనేటువంటిది ప్రభుత్వ వైఫల్యం అనేది స్పష్టంగా కనబడుతుందండి. ఇది పూర్తి స్థాయిలో కూడా సింగనగర్ ప్రాంతంలో ముఖ్యంగా పాల ప్యాకెట్లు కావచ్చు, అదేవిధంగా వాటర్ బాటిల్ కూడా నిత్యావసర సరుకులు తెల్లవారుజామున చిన్నారులకు పెద్దవారికి ఎవరైతే ఉపయోగపడే నిత్యావసర సరుకులు ఉంటాయో వాటన్నింటి కూడా నేరుగా చూస్తూ చూస్తుంటే విజయవాడ నగరంలోని సింగనగర్ ప్రాంతం బ్రిడ్జ్ కింద ప్రాంతంలో భారీ ఎత్తున కూడా వరద ముంపు ప్రాంతాలు ఉన్నాయి. ఈ తరుణంలో ప్రతి ఒక్క కాలనీకి కూడా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్కి సంబంధించి నాయకులు, అదేవిధంగా చాలామంది కార్యకర్తలు కూడా నేరుగా ఇక్కడ చేరుకొని ప్రతి ఇంటి వద్దకు, ఎవరి ఇంటి వద్దకు వారికే తీసుకుని వచ్చి ప్రతి ఒక్కరికి ఈ విధంగా పాల ప్యాకెట్లను అన్ని అందజేయడం జరుగుతుంది. పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం కారణంగానే, ఎందుకంటే వాతావరణ శాఖ ముందుగానే భారీ ఎత్తున ముంపు ప్రాంతాలు ఉంటాయి, అదేవిధంగా భారీ ఎత్తున వరద కూడా ఎగువ ప్రాంతాల నుంచి వస్తుంది, తగిన జాగ్రత్త తీసుకొని చెప్పినప్పటికీ ప్రభుత్వం దాని నిర్లక్ష్యం పెడజవని పెట్టడంతో ఎంత పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది. మృత్యువాత పడిన వారి సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతుంది. అయితే ఇప్పటికీ కూడా సహాయక చర్యలు చేపట్టడంలో ఇంకా ప్రభుత్వం వైఫల్యం చెందడంతో నేరుగా వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన కార్యకర్తలు, నాయకులు రంగంలో దిగి వారందరికీ కూడా సహాయక చర్యలు అందరికీ అందజేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. వీడియో శంకర్తో నరేష్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.